పాల వీరయ్యగా గుంటూరు ప్రాంతానికి సుపరిచితుడైన శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ప్రస్థానం 1968లో తన స్వగ్రామమైన పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామ సర్పంచ్గా పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షునిగా ప్రారంభమై అంచెలంచెలుగా పాడి రైతులతో అనుబంధం ఏర్పరచుకుని మాజీ మంత్రి స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు, కేంద్ర మాజీ మంత్రి రఘురామయ్య గార్ల సహకారంతో జాతీయ పాడి పరిశ్రమ సమాఖ్య అధ్యక్షుడు, భారతదేశ క్షీర విప్లవ సారథి కురియన్ గారిని కలిసి 1977లో సంఘం డైరీ ఏర్పాటుకు కృషి చేసి 1979 నుండి 1994 వరకు 3 సార్లు చైర్మన్గా బాధ్యతలు చేపట్టి నేడు మహావృక్షంగా 2000 కోట్ల టర్నోవర్ దిశగా పయనిస్తూ దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిన సంఘం డైరీ మహాప్రస్థానానికి పునాది రాళ్లు వేసిన క్షీర విప్లవ సారథి వీరయ్య చౌదరి. స్వర్గీయ ఎన్టీఆర్ పిలుపుతో రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి కోసం విశేషంగా పాటుపడిన కృషి వలుడు, పాడి రైతుల బాంధవుడు వీరయ్య చౌదరి. పొన్నూరు శాసనసభ్యునిగా, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రిగా ఈ ప్రాంతానికి, రాష్ట్ర రైతాంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. మరువులేని నాయకత్వం, మరుపురాని ఆత్మీయత ఆయన సొంతం. శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాం.